రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో తొలి ప్రస్థానంలో ఉన్న పోలవరానికి నిధుల కొరత తీరనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన తొలిదశ నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2981 కోట్లు నాబార్డు ద్వారా అందనున్నాయి. ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్న కొద్దీ మిగిలిన సొమ్ము ఇవ్వనున్నారు. 2014 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక కష్టాలు తప్పనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి తొలిసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొలిదశ నిర్మాణ పనుల కోసం నాబార్డు నుంచి 2981 కోట్ల రుణాల్ని మంజూరు చేసేందుకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా 2014 ఏప్రిల్ 1 తర్వాత పోలవరం ప్రాజెక్టులో సాగునీటి విభాగం నిర్మాణానికయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఖర్చు చేసిన 5,810 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని నాబార్డు నుంచి దీర్ఘకాల సాగునీటి నిధి రూపంలో ఇప్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. ఈ మొత్తంలో నుంచి 2014 ఏప్రిల్ 1 తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికై ఖర్చు చేసిన 1,981 కోట్లు తిరిగి చెల్లించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి మరో 1,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచాలని కోరింది. దీని ప్రకారమే తాజా కేటాయింపులు జరిగాయి. మిగిలిన 2,829 కోట్లను 2011-12 నుంచి 2015-16 వరకు చేసిన ఖర్చుల వివరాలను పరిశీలించి వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాత ఇవ్వాలని సూచించింది. ఆయా కాలాలకు సంబంధించిన ఆడిట్ పరిశీలించి కేంద్రానికి పంపాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించింది. కేవలం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం వరకు మాత్రమే కేంద్రం బాధ్యత వహించనుంది. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఖరారు చేసి సవరించిన అంచనాలకు లోబడి ఉంటుంది. 2014 ఏప్రిల్ నాటి ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సవరించిన అంచనాలను అందించాలని సూచించింది. ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినందున అన్ని వ్యవహారాలను ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షించేలా చూడాలని కేంద్ర జలవనరుల శాఖను ఆర్థిక శాఖ నిర్దేశించిన అన్ని షరతులు, నిబంధనలు తప్పకుండా అమలు జరిగేలా చూడడంతో పాటు 6 నెలలకోసారి జలవనరుల శాఖకు నివేదిక సమర్పించాలని ప్రాజెక్టు అథారిటీకి నిర్దేశించింది.